హాయ్ అన్న. విశ్వక్సేన అన్న మూవీ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై ఎన్టీఆర్, ఆ! జై మన విశ్వక్సేన అన్న. ఆ! సినిమా చూడడం జరిగిందన్న. నిజంగా మార్నింగ్ ఫస్ట్ షోకొచ్చిన. ఆ! ఆ! వచ్చినప్పుడు సినిమా చూస్తా ఉంటే నాకు ఒకటి అర్థమైంది. నిజంగా విశ్వక్సేన అన్న ఆ బాడీ ఆయన లోపల ఈ టాలెంట్ కూడా ఉందా అనిపించింది. కొత్త యాంగిల్ చూపించాడు. ఉగ్ర రూపం అంటారు. మన బాలయ్య బాబు అప్పుడప్పుడు చూపెడతారు చూడు. హ్మ్. 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 పులి ఆ! ఆకలి మీద ఉన్న పులి ఒక్కసారి ఆ! పంజా ఇసిరితే ఎట్లుంటదో, ఆ! మనం విశ్వక్సేన విశ్వరూపం చూపెట్టిండు అనుకోవాలి ఈ సినిమాతో. హ్మ్. నిజంగా చెప్తున్నా. హ్మ్. సినిమా అయితే ఎంత బాగుందన్న. స్టోరీ పరంగా గానీ, యాక్షన్ పరంగా గానీ, ఎమోషన్ పరంగా గానీ, నిజంగా డైలాగ్ పరంగా గానీ, రొమాన్స్ పరంగా గానీ, హ్మ్. ప్రతి ఒక్క సీను హ్మ్. ప పీక్స్‌కి తీసుకుపోయిన డైరెక్టర్ ఎవరో ఆ! నిజంగా. ఎంత బాగుంది సినిమా మీకు మాత్రం. హైలైట్స్ ఏమనిపించినాయి భయ్యా మరి సినిమాలో? హైలైట్స్ ఏంటంటే ఫైటింగ్స్ వస్తాయన్న. మధ్య మధ్యలో ఎమోషన్స్ సీన్‌లు వస్తాయి. ఆ! ఎమోషన్ వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు ఇట్లా ఇప్పుడు ఆ డైరెక్టర్ కూడా కొత్తగా ఎట్లా ఆలోచించిండంటే, ఒక పల్లెటూరి వాతావరణాన్ని ఇట్లా గోదావరి దాన్ని తీసుకొని హ్మ్. ఒక స్టోరీలాగా అల్లిండన్నట్టు. ఇట్లా మన ఊర్ల ఫ్రెండ్స్‌లాగా ఉంటాం గదా! ఇట్లా మనము హ్మ్. ఏదైతది? ఏం కథ? మనము ఒకరికి అన్యాయం అంటే ఇప్పుడు నేను నీ ఫ్రెండుననుకో, నీకు తెలవకుండా నేను అన్యాయం చేస్తా. నీ ముందల మంచిగా మాట్లాడతా. నీ హ్మ్. ఎనకాల ఇంకోనికి సపోర్ట్ చేస్తా. నిన్ను కొట్టాలనా ఇట్లా. హ్మ్. సో, ఆ స్టోరీని తీసుకొని హ్మ్. ఒక మంచి స్క్రీన్ ప్లే చేసిండు. మనకు అర్థం కాని ఇది పల్లెటూరోళ్ళు అయితే వాళ్ళకు ఇది జరిగిందని 100% జరిగిందే చూపెట్టిండు నిజంగా చెప్తున్నా. అంత క్లారిటీ ఉంది. కానీ దానికి ఎమోషన్ మిక్స్ చేసిండు. స్టోరీ మిక్స్ చేసిండు. నాకైతే కళ్ళకెళ్ళి నీళ్లు తిరిగినాయి. హ్మ్. నిజంగా చెప్తున్నా. చాలా మన 'నాని' మూవీ 'దసరా' మూవీ దానికంటే అద్భుతంగా ఉంది సినిమా నిజంగా చెప్తున్నా. ఓవరాల్‌గా మూవీ హిట్టే అనుకుంటున్నావా మరి? బ్లాక్ బస్టర్ హిట్ అన్న. హిట్ కాదు. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా నిజంగా. అంత మంచి మంచి సినిమాని బాలేదనడం అది అన్యాయం హ్మ్. నిజంగా. ఓకే. మొత్తం మన పల్లెటూరు వాతావరణంలోనే జరుగుతది షూటింగ్. సూపర్ ఉంటది నిజంగా చెప్తున్నా. మనం ఊర్లో ఉన్నట్లు ఆ సినిమా చూస్తున్నంత సేపు ఊర్లో ఉన్నంత ఫీలింగే వస్తది ఓకే. తెలుసా? ఓకే బ్రో. ఓకే. మనము అప్పుడప్పుడు గొడవలాడతాం కదా ఊర్లోకెళ్ళి. ఆ! ఓకే. ఓకే. అది గుర్తొస్తాయి. అంత బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. అంతే.